చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. పరుగుల మోతతో ఉర్రూతలూగిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పరుగుల యుద్ధమే చేశాయి. అభిమానులు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో పరుగుల విందిచ్చాయి. సన్ రైజర్స్ ఆటగాళ్లు బౌండరీలే హద్దుగా బెంబేలెత్తించారు. ట్రావిస్ హెడ్ పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డాడు. క్లాసన్ వీర కొట్టుడు కొట్టాడు. మరకడం తక్కువేమీ కాదు, అబ్దుల్ సమద్ కూడా ఉన్నంతసేపు పంజా విసిరాడు. దీంతో 20 రోజుల క్రితం నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును సన్ రైజర్సే బద్దలు కొట్టింది. ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు కొట్టిన ఎస్ఆర్హెచ్ ఈసారి ఆర్సీబీని ఆడుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను సాధించింది. 287 పరుగులతో ఔరా అనిపించింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టాప్ గేర్లో దూసుకుపోయింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఏ మాత్రం తగ్గలేదు. పవర్ ప్లేలో పరుగులు పోటెత్తించారు. సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అయితే పవర్ ప్లే ముగియగానే కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ టైంలోనే ఆర్సీబీకి దెబ్బ పడింది. కీలక వికెట్లను కోల్పోయింది. అయినా పోరాటం కొనసాగించింది. దినేష్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆత్మవిశ్వాసంతో తాను చేయాల్సిందంతా చేశాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీని సాధించాడు. ఓటమి అంతరాన్ని తగ్గించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 262 పరుగులు చేయగలిగింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా అభిమానులకు కావలసినంత క్రికెట్ వినోదం దక్కింది. ఈ మ్యాచ్లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. ఒకే సీజన్లో 2 సార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డుల్లోకెక్కింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ లో 22 సిక్స్లున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే సిక్స్ల లెక్క అత్యధికం. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 38 సిక్సర్లు నమోదయ్యాయి. ఓవరాల్ గా పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ లో ఎన్ని సిక్స్లు నమోదవడం తొలిసారి. గతంలో 37 సిక్స్లతో ఉన్న రికార్డును సన్ రైజర్స్ బెంగళూరు మ్యాచ్ బ్రేక్ చేసింది. బెంగళూరులో 2 జట్లు కలిసి 549 పరుగులు సాధించాయి. టీ20 ఫార్మాట్ లో ఈ రేంజ్ లో పరుగులు రావడం ఇదే తొలిసారి. చిన్నస్వామి స్టేడియంలో 50కి పైగా పార్ట్నర్షిప్లు 7 నమోదయ్యాయి. ఇది కూడా ఓ రికార్డే. సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్లు కలిపి 81 ఫోర్లు నమోదయ్యాయి. టీ20లో ఓడిన జట్టు చేసిన అత్యధిక స్కోర్ కూడా బెంగళూరులోనే రికార్డ్ అయింది. ఆర్సీబీకి చెందిన 4 బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. ఒక్కొక్కరు 50కి పైగా పరుగులను సమర్పించుకున్నారు. టాప్ లీ ఏకంగా 68 పరుగులు ఇచ్చేశాడు. వైశాఖ్ 64 పరుగులు, ఫర్గూసన్ 52, ఎస్ దయాల్ 51 పరుగులిచ్చారు. టీ20లో 2 అత్యధిక స్కోర్ చిన్నస్వామి స్టేడియంలోనే నమోదైంది. ఐపీఎల్లో 4 వేగవంతమైన సెంచరీని ట్రావిడ్ హెడ్ సాధించాడు. 39 బంతుల్లోనే శతకం బాదాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఐపీఎల్ హిస్టరీలో 250కి పైగా స్కోర్లు 5 సార్లు నమోదయ్యాయి. అందులో ప్రస్తుత సీజన్లోనే 3 సార్లు 250కి పైగా స్కోర్లొచ్చాయి. ఒక్క మ్యాచ్లోనే 2 జట్లు ఈ స్కోర్ను అధిగమించాయి. మొత్తంగా బెంగళూరు మ్యాచ్ అలరించింది. అభిమానులను మస్తుగా ఖుషీ చేసింది. ఐపీఎల్ 17వ సీజన్కు మరింత ఊపు తీసుకొచ్చింది.